ఈ కాలం అమ్మాయిలు చాలా ఫాస్ట్. అబ్బో! అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉంటారు. ఈ మాట మనం చాలా తరచుగా వింటుంటాం, అంటుంటాం. అవునా కదా? అంత ఫాస్ట్ జనరేషన్లో కూడా ఇబ్బంది పడే అమ్మాయిలు, రిలేషన్షిప్లో ఇరుక్కుపోయిన వాళ్ళు, అది ఆ ఫేక్ రిలేషన్ నుంచి బయటికి రాకుండా సఫోకేషన్ ఫీల్ అయ్యేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోయి బతికిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. నేను అలాంటి ఒక రిలేషన్ని బద్దలు కొట్టి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఒక అమ్మాయి స్టోరీ చూడడానికి వెళ్ళాను. మూవీకి అయితే వెళ్ళాను, కానీ అందులో మనం హీరోయిను విలను ఇది కాదండి. మనం చూడాల్సింది ఒక అమ్మాయి రిలేషన్లో ఉంది అంటే ఏదో ఊహించేసుకొని అబ్బా ఏముందిలే శుభ్రంగా రిలేషన్ పెట్టుకుంది, ఎంజాయ్ చేస్తుంది ఇట్లాగా అనుకోవడం కాదు. ఒకవేళ అమ్మాయి ఇబ్బంది పడుతుందా, మన వైపు నుంచి ఏమన్నా హెల్ప్ చేయగలమా, అది మాట సాయం అయినా కానీ అమ్మ నువ్వు ఇంత ఇబ్బంది పడిపోతూ కంటిన్యూ చేయవసరం లేదు, నీ ఫ్రీడమ్ నీకు ఉంటుంది, నీ లైఫ్ నీకు ఉంటుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అవునా కదా? మన అక్కకే జరగచ్చు, మన చెల్లికే జరగచ్చు, మన కూతురికే జరగచ్చు, మన మరదలకే జరగచ్చు. కానీ వాయిస్ అనేది సపోర్టు చాలా ముఖ్యమని నాకు ఈ సినిమా చూశాక అర్థమైంది. ఏదో ఒక విషయంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు, కానీ ఎక్కడ ఏదున్నా కూడా లైఫ్ పార్ట్నర్తో షేర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం లైఫ్ పార్ట్నర్తో కూడా వస్తే అది పేరెంట్స్ అర్థం చేసుకోలేక, పార్ట్నర్ వల్ల ప్రాబ్లం అయ్యి పార్ట్నర్తో షేర్ చేయలేక ఎంత ఇబ్బంది పడతారనేది లిటరలీ చాలా బాగా చూపించారు. ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అనమాట. రష్మిక యాక్టింగ్ అయితే నిజంగా జీవించిందనే చెప్పాలి. నాకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. 10కి 10 పాయింట్స్ ఇస్తాను నేనైతే. అందరూ ఖచ్చితంగా చూడాలి. ఎవరైనా ఇలాంటి రిలేషన్లో ఉన్నారు అంటే వాళ్ళని కాపాడాలి. మీరే అదే రిలేషన్లో ఉండి ఇరుక్కుపోయి ఉంటే ధైర్యం చేసి మీ ఫ్రీడమ్ మీరు సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ.